సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం. 4 తరాల ప్రేక్షకులను అలరించిన ఓ మహానటి ఇక లేరు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో తనదైన ముద్ర వేసిన పద్మశ్రీ షావుకారు జానకి కన్నుమూశారు. కానీ ఆమెకు షావుకారు జానకి అనే పేరు ఎలా వచ్చింది? ఎన్టీఆర్తో ఆమె తొలి సినిమా ఎలా ఆమె జీవితాన్ని మార్చేసింది? 4 భాషల్లో 400లకు పైగా చిత్రాల్లో నటించిన ఆమె ప్రత్యేకత ఏమిటి? ఈ కథలో ఎన్నో ఆసక్తికర విషయాలు ఉన్నాయి. అది 1950 షావుకారు సినిమాతో వెండితెర ప్రవేశం. మహానటుడు ఎన్టీఆర్ సరసన ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన షావుకారు చిత్రంతో ఆమె సినీ ప్రయాణం ప్రారంభమైంది. తొలి సినిమాతోనే అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ సినిమా పేరే ఆమెకు శాశ్వత గుర్తింపుగా మారి షావుకారు జానకిగా చరిత్రలో నిలిచిపోయారు. ఒక్క భాష కాదు, 4 భాషల్లో 400 సినిమాలు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 400కు పైగా చిత్రాల్లో నటించిన ఘనత ఆమెది. 200కు పైగా చిత్రాల్లో కథానాయికగా మెప్పించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎంజీఆర్, శివాజీ గణేశన్, జమినీ గణేశన్, డాక్టర్ రాజ్కుమార్ వంటి అగ్రనటుల సరసన నటించిన తన ప్రతిభను నిరూపించుకున్నారు. ఆమె మరో ప్రత్యేకత తెలుసా? బహుభాషా ప్రావీణ్యం కలిగిన జానకి ఇతర భాషల్లోనూ తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకునేవారు. నటనతో పాటు భాషపై ఉన్న పట్టు ఆమెను మరింత ప్రత్యేకంగా నిలబెట్టింది. ఆకాశవాణి నుండి వెండితెర వరకు, సినిమాలోకి రాకముందే చిన్ననాటి నుండే స్పష్టమైన ఉచ్చారణ, అద్భుతమైన వాక్చాతుర్యంతో ఆకాశవాణి నాటికల్లో పాల్గొన్నారు. అక్కడి నుంచే ఆమె కళా ప్రయాణం ప్రారంభమైంది. 4 తరాల నటీనటులతో ప్రయాణం. 1950లో ప్రారంభమైన ఆమె సినీ ప్రయాణం కొత్త తరాల నటీనటులతో కలిసి నటించే స్థాయికి చేరుకుంది. వయసు పెరిగినా నటనపై ప్రేమ మాత్రం తగ్గలేదు. తమిళంలో బిస్కోత్, తెలుగులో అన్ని మంచి శకునాల వంటి చిత్రాల్లోనూ కీలక పాత్రలు పోషించారు. వెండితెరతో పాటు బుల్లితెరపైన తనదైన ముద్ర వేశారు. ఊరందిద్ద రహస్యం, వరుదిని పరిణయం వంటి ధారావాహికలతోనూ ప్రేక్షకులను అలరించారు. పద్మశ్రీతో గౌరవం. సినీ రంగానికి ఆమె చేసిన అపారమైన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2022లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఇప్పుడు 7 దశాబ్దాలకు పైగా సాగిన ఆ మహాకళా ప్రయాణానికి ముగింపు పలికింది. షావుకారు జానకి గారి మరణం దక్షిణాది చిత్రసీమకు తీరని లోటు. ఆమె పోషించిన పాత్రలు, ఆమె సహజ నటన, ఆమె హుందాతనం ప్రేక్షకుల జ్ఞాపకాల్లో ఎప్పుడూ నిలిచిపోతాయి. ఒక పేరు, ఒక సినిమా, ఒక చరిత్ర. షావుకారు జానకి. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆమె మరణ వార్తపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ ఆమె సినీ ప్రయాణం మరియు పాత్రలు ఎప్పటికీ జ్ఞాపకాలలో నిలిచిపోతాయని సంతాపం తెలిపారు. షావుకారు జానకి గారికి మై డాక్యుమెంటరీ తరపున ఘన నివాళులు.